హాయ్ వర్స్, ఐఎమ్ రమేష్. ఈరోజు మనం ఎంఎస్ ఎక్సెల్లో ఉన్నటువంటి కాపీ, కట్, పేస్ట్ ఈ 3 ఆప్షన్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఆల్రెడీ నా లాస్ట్ వీడియోస్లో నోట్ ప్యాడ్లో, విండోస్లో, ఎంఎస్ వర్డ్లో ఈ కాపీ, కట్, పేస్ట్ గురించి క్లియర్గా చెప్పాను. ఆ వీడియోస్ ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ ఎంఎస్ ఎక్సెల్లో కాపీ, కట్, పేస్ట్ని ఏ విధంగా యూజ్ చేస్తామో ఈ వీడియోలో చూద్దాం. మరింత ఆలస్యం వీడియో స్టార్ట్ చేద్దామా? స్టార్ట్లోకి వెళ్ళి ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి మైక్రోసాఫ్ట్ ఆఫీస్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇస్తే ఓపెన్ అవుతుంది. ఇలాంటి మెసేజ్ బాక్స్లు ఏమన్నా ఓపెన్ అయితే క్లోజ్ చేయండి. ఇక్కడ బ్లాంక్ వర్క్ బుక్ అని ఉంటుంది, దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. సెంటర్లో ఉన్న బటన్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇస్తే ఎంఎస్ ఎక్సెల్ అనే విండో మ్యాక్సిమైజ్ అవుతుంది. ఈ విధంగా మనం ఎక్సెల్ యొక్క షీట్ని జూమ్ చేయాలి అంటే కంట్రోల్ గట్టిగా నొక్కబట్టుకుని మౌస్లో స్క్రోలింగ్ ఇలా జూమ్ చేశాను. జూమ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక డేటా టైప్ చేస్తున్నాను. ఆర్కే అని టైప్ చేశాను. నెక్స్ట్ ఈ సెల్లో ఒక డేటా టైప్ చేస్తున్నాను. ఆర్పి అని టైప్ చేశాను. ఇప్పుడు ఆర్కే మీద క్లిక్ ఇచ్చి హోమ్ మెనూలో కాపీ అని ఆప్షన్ చేద్దాం. కాపీకి షార్ట్కట్ ఏంటంటే కాపీ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇచ్చినా ఒకటే, లేదా కంట్రోల్+C, కంట్రోల్ గట్టిగా నొక్కబట్టుకుని సి. ఇలా ఆర్కే చుట్టూ సెల్ చుట్టూ బ్లింకింగ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఆ బ్లింకింగ్ ఉన్నంతసేపు ఎక్కడైనా పేస్ట్ అవుతుంది, ఏ షీట్లోనైనా పేస్ట్ అవుతుంది, ఎన్నిసార్లు అయినా పేస్ట్ అవుతుంది, ఎన్ని చోట్లైనా పేస్ట్ అవుతుంది. కావాలంటే చూడండి, ఇక్కడ కర్సర్ క్లిక్ ఇచ్చాను, కంట్రోల్+V, పేస్ట్కి షార్ట్కట్ కంట్రోల్+V. కాపీ పేస్ట్ అంటే ఏంటంటే ఇక్కడున్న డేటా సేమ్ వేరే చోట కూడా వస్తుంది. అంటే డేటా ఇది ఒరిజినల్ అయితే డూప్లికేట్లో కూడా వస్తుంది. ఒరిజినల్ ఒకేలాగా ఉంటుంది, డూప్లికేట్ ఒకేలాగా ఉంటుంది, రెండు ఒకేలాగా ఉంటాయి. డేటా రెండు చోట్ల ఉంటుంది, రెండు లేదా అంతకన్నా ఎక్కువ చోట్ల ఉంటుందన్నమాట. ఇక చూడండి, బ్లింకింగ్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ కర్సర్ క్లిక్ ఇచ్చాను, పేస్ట్ అన్న, బ్లింకింగ్ అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేశా అంటే ప్లస్ మీద క్లిక్ ఇచ్చా, జూమ్ చేశా, కంట్రోల్+V, వేరే షీట్లు కూడా పేస్ట్ అయ్యింది. అంటే షీట్ 1లో బ్లింకింగ్ ఉన్నంతసేపు ఎన్నిసార్లైనా ఎన్ని చోట్లైనా పేస్ట్ అవుతుంది. ఈ బ్లింకింగ్ క్యాన్సిల్ అవ్వాలి అంటే ఏదో ఒక సెల్లో మౌస్తో లెఫ్ట్ క్లిక్ డబుల్ క్లిక్ ఇవ్వండి. లెఫ్ట్ క్లిక్ డబుల్ క్లిక్ ఇచ్చిన వెంటనే కర్సర్ బ్లింక్ అవుతుంది, బ్లింకింగ్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు పేస్ట్ అన్నామనుకో, కంట్రోల్+V, పేస్ట్ అవ్వదు, బ్లింకింగ్ ఉన్నప్పుడే పేస్ట్ అవుతుంది. దట్ ఈస్ ద కాపీ పేస్ట్. నెక్స్ట్ వన్ ఏంటంటే కట్ పేస్ట్. కట్ అంటే కత్తిరించడం, పేస్ట్ చేయడం. డేటా ఒక్కచోటే ఉంటుంది, ఎక్కడైతే పేస్ట్ చేసావో అక్కడే ఉంటుంది, ఒరిజినల్లో ఉండదు, ఒక్కచోటే ఒక్కసారే పేస్ట్ అవుతుంది. కావాలంటే చూడండి, ఆర్పి సెలెక్ట్ చేసా అంటే దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇస్తే చాలు, అది సెలెక్షన్లో ఉన్నట్లు, లోపల కర్సర్ బ్లింక్ అవ్వాల్సిన పని లేదు. ఇక్కడ హోమ్ మెనూలోనే కట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇచ్చినా ఒకటే, లేదా షార్ట్కట్ ఏంటంటే కంట్రోల్+X, బ్లింక్ అవుతుంది, చుట్టూ బ్లింక్ అవుతుంది. ఎంత బ్లింక్ అయినప్పటికీ ఇది కట్ పేస్ట్ కాబట్టి ఒక్కసారే పేస్ట్ అవుతుంది. కర్సర్ క్లిక్ ఇచ్చి పేస్ట్, అంతే. ఇక సెకండ్ టైం పేస్ట్ అంటే పేస్ట్ అవ్వదు, ఒక్కసారి పేస్ట్ అవుతుంది, ఆ బ్లింకింగ్ క్యాన్సిల్ అవుతుంది, డేటా కట్ అవుతుంది, అంతే. దట్ ఈస్ ద కట్ పేస్ట్. ఈ 3 ఆప్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్, కాపీ, కట్, పేస్ట్. నా నెక్స్ట్ వీడియోలో ఫార్మేటింగ్ స్టైల్స్, హోమ్ మెనూలో ఉన్నటువంటి ఫార్మేటింగ్ స్టైల్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.